రాత్రికాల ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. అద్వితీయుడవు తండ్రి, ఆరాధ్యనీయుడవు ప్రభువా. అయ్యా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించే వరకు తండ్రి, అయ్యా ప్రతి విషయంలో మమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడింది మీరు మాత్రమే తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాలం వరకు కూడా మాకు ఏ హాని జరగకుండా, ఏ ప్రమాదము రాకుండా, ఎటువంటి లోటు అనేది లేకుండా మా అందరిని తండ్రి పోషించిన దేవుడవు, కాపాడిన దేవుడవు తండ్రి. ఎస్ లార్డ్, ప్రాముఖ్యంగా ఈ రోజున నాయన మా పనులను కూడా దీవించారు, ఆశీర్వదించారు, తగిన జ్ఞానం ఇచ్చి ఫలింపజేశారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, సజీవ లెక్కల్లో మా అందరినీ మరొకసారి ఈ రాత్రి సమయంలో నిలవబెట్టుకొని మేమందరము కుటుంబంతో చేరి ప్రార్థించుకునే ఈ యొక్క విలువైన బహుమానమును మాకు దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్ములను నింపుదును అని రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం ద్వారా అయ్యా మాకు తెలియజేస్తున్నారు, జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మమ్మల్ని సమస్త ఆనందంతో సమాధానంతో నింపే దేవుడు నాయన. అయ్యా, ఎవరైతే ఈ రాత్రి కాలంలో దుఃఖంలో ఉన్నారో, సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నారో, అయ్యా కలవరముతో భయంతో జీవిస్తున్నారేమో మీరు మాట్లాడుతున్నారు తండ్రి. వారందరినీ సమస్త ఆనందంతో నింపబోతున్నందుకును, వారి కుటుంబాల్లో సమాధానమును దయచేయబోతున్నందుకును, వారిని తండ్రి మీ యొక్క సాక్షులుగా నిలవబెట్టబోతున్నందుకును మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో, ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను గురించి ప్రార్థిస్తున్నాం, పేరు పేరున అడుగుతున్నాం. ఎన్నో ప్రార్థన అవసరతల చేత అయ్యా వారు మీ పాద సన్నిధికి వచ్చారు, గోజాడుతున్నారు. వారి అవసరత తెలుసు, వారి అక్కరత మీకు తెలుసు నాయన, వారి వేదన మీకు తెలుసు ప్రభువా. వారి కృంగిపోయిన హృదయం మీరు చూస్తున్నారు తండ్రి. అయ్యా, మీ సహాయం అనుగ్రహించండి, బిడ్డలకు మీరు తోడై ఉండండి. అయ్యా, వారికి ఏది కావాలో వాటన్నిటినీ యేసు నామంలో అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ఈ సమయంలో తాకండి నాయన. ప్రతి భయంకరమైన రోగమును, దీర్ఘకాలిక రోగమును అయా యేసు నామంలో తొలగించండి. అపవాది దురాత్మ క్రియలన్నిటినీ నజరేయుడైన యేసు నామంలో లయపరచమని అయా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా హృదయంలో నెమ్మదిని దయచేయండి, డిప్రెషన్స్ నుంచి విడుదల దయచేయండి, అడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన, అప్పులనే సమస్యను బట్టి అయా కృంగిపోతున్నారు, మోసపోయారు, ధనం కోల్పోయారు నాయన, ఉద్యోగాలు పోయాయి నాయన, వ్యాపారాల్లో నష్టం వచ్చిన పరిస్థితి తండ్రి. అయా చాలినటువంటి జీతం నాయన దయ చూపించండి. వారికి మంచి ఉద్యోగమును, మంచి వ్యాపారమును దయచేయండి. ఆర్థికంగా వారందరినీ బలపరచండి తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా నాయన, ఎవరైతే బిడ్డలు కుటుంబాల్లో గొడవలతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో దయ చూపించండి, కృప చూపించండి. అయా అపవాది క్రియలు రాజ్యమేలుతుండగా యేసునామంలో వాటిని లయపరిచి కుటుంబంలో నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాం, ప్రశాంతతను దయచేయమని అడుగుతున్నాం. అయా భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు వాటన్నిటిని తొలగించండి తండ్రి. రక్త సంబంధికుల మధ్య కూడా ఉన్నటువంటి ఆస్తి తగాదాల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా తల్లిదండ్రుల మాటకు లోబడేవారిగా ప్రతి యవన బిడ్డను మార్చమని అడుగుతున్నాం తండ్రి. ఆయా దేశాల బిడ్డలు ఉంటున్నారు, వారిని దీవించండి, వారి చదువులు, వ్యాపారాలను ఆశీర్వదించండి, వారికి రక్షణగా ఉండండి ప్రభువా. ఆయా విదేశాలు వెళ్ళటకు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని, ఆ వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయంలో కావాల్సిన డాక్యుమెంట్స్ విషయంలో సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా అదేవిధంగా కోర్టు కేసులన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి నాయన. గర్భఫలం లేని వారందరిని బట్టి అడుగుతున్నాము. ఆ భార్యాభర్తల మధ్య ఉన్న లోపాలు సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరిచి మంచి జాబును బిడ్డలు పొందుకునే కృప దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారయ్యా, సాటి అయిన సహాయం చేత బిడ్డలను నింపండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే గృహాల కోసం ప్రార్థిస్తున్నారో మంచి గృహం వారికి దయచేయండి. లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం అప్లై చేసుకున్నారో ఆ అప్లికేషన్స్ను తండ్రి మీరే నాయన వారికి అప్రూవ్ చేయమని అడుగుతున్నాం ప్రభువా.
అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి, సైనికులను వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. అయా నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారందరికీ కూడా మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, బ్యాడ్ ఎడిక్షన్స్ నుంచి, ధూమపాన మద్యపానంలో నుంచి విడుదల దయచేసి ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయమని మేమందరం సేద తీరబోతున్నామయ్యా. సుఖవంతమైన నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, అపవాది క్రియల వలన, దొంగల వలన ఎవరు బాధించబడకుండా ఈ రాత్రంతా మీ కృపను మాకు దయచేయమని, మరలా ఉదయాన్నే సజీవులంగా మేమందరం మీ నామాన్ని కనపరుచుకునే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.